కానీ పేతురు చెప్పిన సమాధానంకి ఆయనలో ఉన్న సమాధానం వేరే. అవునా కదా? దేవుడు తెలుసు ఈయన అబద్ధాలు ఆడుతున్నాడు, సమయం వచ్చి తప్పించుకుంటాడని, ఈయన అర్హత లేనోడని కూడా దేవుడికి తెలుసు. కానీ దేవుడు తిరిగి పట్టుకొని మూడోసారి పట్టుకొని ఒక మంచి బలమైన సేవకునిగా నిలబెట్టినట్ట పేతురుని. అయితే మొదటిసారి దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురును అడిగినట్టుగా నన్ను కూడా అడుగుతా ఉన్నాడు. పేతురుని నేను కొద్దిగా ఆలోచన ఇది అంతే, బైబిల్లో లేదు, ఎక్కడ లేదు, నేను చెప్తాను. మొదటిసారిగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నన్ను ప్రేమిస్తే ఈ లోకాన్ని విడవలసింది. హల్లెలూయా. ఈ లోకాన్ని సమస్తమును విడిచిపెట్టాలన్నమాట. పేతురుని అదే అడిగినట్టుగా నేను అనుకుంటాను. నన్ను కూడా నేను ప్రేమిస్తున్నా ప్రభువా, ప్రేమ కూడిన పాటలు మనం పాడుతూ ఉంటాం కదా. దేవుడి నన్ను కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నప్పుడు ఆయన మాటల ఉద్దేశం ఏంటంటే, లోకానికి వేరై నువ్వు జీవిస్తున్నావా, నా కొరకు లోకంలో నిలబడగలుగుతావు. రెండో విషయం ఏంటంటే, లోకంలో నా కొరకు సాక్షిగా నిలబడడానికి దమ్ముంటుంది. ఎక్కడైనా నీ మీద నేరం ఉండదు, నాకు అవమానకరంగా నీ జీవితం ఉండదు, నా కొరకు బలమైన సాక్షిగా నిలబడతావా అని చెప్తా ఉన్నాడు. మూడో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మూడో విషయంలో నన్ను ప్రకటిస్తావా, అంత దమ్ముంటుంది అని దేవుడు అడుగుతాడు. ఇది నన్ను కూడా ప్రేమించి మనల్ని రక్షించి మంచి కుటుంబాలను, మంచి గృహాలను, మంచి బిడ్డలను అందరినీ కూడా సమృద్ధిగా దీవించిన దేవుని కొరకు మనం ఏం చేస్తాము? మనం నిజంగా ఈ మూడు విషయాల్లో దేవుడిని ప్రేమిస్తున్నాం అని పేతురుని అడిగినట్టుగా నన్ను కూడా దేవుడు ఇది అడుగుతున్నాడు. నిజంగా ఈ మూడు విషయాల్లో మనం కరెక్ట్ ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలా. మనల్ని పరిశీలన చేసుకుని మన ముందుకు కొనసాగాలి. మిగిలిన జీవితం అంతా కూడా దేవుడు మన జీవితం తోడే ఉండాలంటే అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. మీకు చివరిగా ఈ 4 వర్షాలు మీకు చదివేసి ముగించేసిన ఏం చెప్పాలని గురించి, దేవుని దయ అంతము లేని కనుక. హల్లెలూయా. కీర్తనలు 136 ఉంది. దేవుని దయ అంతము లేనిది. దేవుని దయ ప్రతిదినము క్రొత్తగా అవుతుందంట. క్రొత్తగా ఎక్కడ ఉంది అది? విలాప వాక్యాలు 3:22 రాసుకోండి. చదువు బైబిల్ చదువుతున్నాను, రాసుకోండి. 136 కీర్తనలు అంతా కూడా ఆయన దయ, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అవునా? ఇది దేవుని దయ ప్రతిదినము మన ఎడల క్రొత్తగా అవుతుందంట. అది ఎక్కడ ఉంది? విలాప వాక్యాలు 3:22-23 వచనాలలో ఉంది. దేవుని దయ మనలను రక్షిస్తుంది. ఎఫెసీ 2:8 ఉంది. దేవుని దయ మనలను మారుస్తుంది. 1 కొరింథీ 15:10 ఉంది. ఇవి రాచుకుని మనం చదువుకుంటూ ముందు కొనసాగాల. ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా ఈ దినం దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నా, నీ కొరకు నేను చూస్తా ఉన్నా, ఆకాశం నా నివాసం నుండి నేను చూస్తా ఉన్నా, నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావు, నేను నిన్ను సరి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తా ఉన్నాడు.